రాష్ట్రంలో పేదవారికి ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్లు పేర్కొన్నారు. ఏలూరు రైతు బజార్లో కందిపప్పు, బియ్యంలను రాయితీపై విక్రయించేందుకు ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ లావణ్యవేణితో కలిసి ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. బహిరంగ మార్కెట్లో బియ్యం, కందిపప్పు వంటి వాటి ధరలు చుక్కలు తాకుతున్న నేపథ్యంలో వాటిని సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందరూ కూడా రైస్ మర్చెంట్ అసోసియేషన్స్, దాల్ మర్చెంట్ అసోసియేషన్స్ అండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరితో మీటింగ్ పెట్టి ఈ ధరలు అనేది అందుబాటులో తీసుకురావాలి. ఏదైతే మనకి ధరలు తగ్గుముఖం పట్టే వరకు కూడా మనకి ధరలు నియంత్రణ చేసినట్లయితే ప్రజలు ఇబ్బంది పడకుండా కూడా ప్రతి ఒక్క జిల్లాలో కానీ మనకు ఉన్నటువంటి మన జిల్లాలోని ప్రతి ఒక్క రైతు బజార్ నుంచి కూడా ఇది అందుబాటులో తేవడం జరిగింది. మనకి ఈరోజు కందిపప్పు మంచి క్వాలిటీ అనేది 180 రూపీస్ పైన కూడా బయట రేటు ఉంది. దాన్ని మనము ఈరోజు ఇక్కడ మనకి రైతు బజార్ ద్వారా కూడా 160 రూపాయలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకి బియ్యం ఏదైతే ఉన్నాయో సోనా మసూరి రైసు 2 రకాల ఫైన్ వెరైటీ, నార్మల్ వెరైటీ కాదు, ఫైన్ వెరైటీలో కూడా రా రైస్ ఒకటి ఉంది, మనకి స్టీమ్డ్ రైస్. ఇవి రెండు కూడా మనకి స్టీమ్డ్ రైస్ వచ్చేసి బయట మార్కెట్లో దాదాపుగా 56 రూపాయలు ఉన్నది. 56 రూపాయలు దాన్ని మనకి ఇక్కడ 49 రూపాయలకి అందుబాటులోకి తెస్తున్నాము. అదేవిధంగా రా రైస్ ఏదైతే ఉందో అది 48 రూపాయలకి, అంటే బయట మార్కెట్లో మనకి దాదాపుగా కూడా 52 రూపాయలు ఉంది. అది మనం ఇప్పుడు 48 రూపాయలకి ఇక్కడ అందుబాటులోకి తేవడం జరిగింది. కాబట్టి మనకి గౌరవ మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఏలూరు ఎమ్మెల్యే గారు, తెల్లూరు ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరియు అందరూ కూడా ప్రజలు దీన్ని అందుబాటులో ఇచ్చినటువంటి ఏదైతే ధరలు మనము రైతు బజార్ ద్వారా మనము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాము, దీని ద్వారా ఉపయోగించుకొని నిత్యావసర వస్తువుల్ని సరైన రేటుకి అందుబాటులో కూడా అందరికీ తేవడం ద్వారా కూడా ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాం. గవర్నమెంట్ వచ్చిన తక్షణమే బీదోళ్ళకి అందరికి కూడా రేట్లు పెరిగినాయి. ఆ రేట్లు తగ్గించి ఇవాళ దాలైనా కానివ్వండి, దాళ్ళు 181 రూపాయలు ఉంటే అది 160 రూపాయలు ఇవ్వడం కార్యక్రమం. అలాగే రైసు 55 రూపాయలు ఉంటే 49 రూపాయల్లో రైస్ ఇవ్వడం కార్యక్రమం జరుగుతుంది. అంటే బేసిక్ ఫుడ్ రైసు, దాళ్ళు ఇది ఉంటే ఒక రేట్ తగ్గితే దీనివల్ల బీదోళ్ళకు కూడా మంచి పని జరుగుతుందని చెప్పి అసోసియేషన్ మెంబర్స్, మన హోల్సేల్ డీలర్ అసోసియేషన్ ప్లస్ వీళ్ళందరూ కూడా కలిసి ఏపీ చైర్మన్ ఆఫ్ కామర్స్ వీళ్ళందరూ కలిసి ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. మంచిది, బీదోళ్ళకి ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పాము. అలాగే ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని చెప్పాము. అదే రకంగా ఇవాళ రేట్లు తగ్గించారు. అలాగే ఇవాళ క్యాంటీన్లు కూడా పెట్టబోతున్నారు. అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా రైతుకి మా పార్టీ రైతుల పార్టీ అని బీదోళ్ళ పార్టీ వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటామని మీ అందరికీ తెలుపుకుంటూ, ఇంకా వచ్చే రోజుల్లో చాలా కార్యక్రమాలు మన బీదోళ్ళకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు తీసుకొని రావాలి ప్రతి ఒక్కటి కూడా వర్కౌట్ చేస్తున్నాము. అలాగే మేము ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా ఈ వచ్చే రోజులలో ఇప్పుడు వైట్ పేపర్లు రిలీజ్ అవుతున్నాయి. ఆ వైట్ పేపర్లు అన్నీ కూడా జనాలకి నిజాలు ఏం జరిగిందో ఈ 5 ఏళ్లలో ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదే రకంగా వచ్చే రోజుల్లో ప్రతి ఒక్క కార్యక్రమం ఏమేమి మంచి కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి ఒక్కటి మనము మన పార్టీ ఎప్పుడు కూడా చెప్పిన మాట ఎప్పుడు తప్పలేదు. అదే రకంగా ప్రతి ఒక్క పని చేస్తామని చెప్పి మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారం. ఇసుకతో ఎవరైనా కానీ వాళ్ళు ఇసుక కావాలనుకుంటే ఇమీడియట్గా పోయి అప్లై చేసుకుంటే వాళ్ళు ఇసుక ఫ్రీగా వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది. దానివల్ల ఇంకా వచ్చే రోజుల్లో మనకి కార్మికులు అయినా కానీ వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు, వాళ్ళకి చేసేదానికి పని ఇవన్నీ కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కార్మికులు అందరూ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకుంటున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలోనే పని చేసుకునేట్లు కూడా ఇసుక ఫ్రీ వల్ల అవన్నీ జరుగుతుంది. అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు వస్తాయి. ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా మన రాష్ట్ర ప్రయోజనం కోసమే. ఇవాళ క్యాపిటల్ అమరావతి కూడా డిసిషన్ అయిపోయింది. అలాగే అమరావతి ఇవాళ ఒక క్యాపిటల్ కూడా ఒక స్టాండర్డ్గా తీసుకొని రావడానికి అంతా వర్కౌట్ చేస్తున్నారు. రింగ్ రోడ్ కూడా ఫైనలైజ్ అయిపోయింది. మొన్ననే దానికి కూడా ఫండ్స్ ఇంతని సెంట్రల్ నుంచి కూడా శాంక్షన్ అయింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు మనం చెప్పినట్టు ఇవన్నీ కూడా
మనం ఎలక్షన్ ముందు చెప్పినట్టు ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతుంది. అందరికీ నమస్కారం. మరి ఏదైతే ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు నిత్యావసర వస్తువులన్నీ తగ్గిస్తాం, పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తామని చెప్పి ఏదైతే చెప్పారో పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా మరి మార్కెట్లో 180 రూపాయల దాకా కందిపప్పు ఉంటే 160 రూపాయలకే రైతు బజార్లో ఇవాళ నుంచి ప్రారంభించడం జరిగింది. అలాగే బియ్యం ఏదైతే 54 రూపాయలు ఉందో అది 48 రూపాయలకే మరి పేదవాడికి అందించడానికి, మధ్యతరగతి వాడికి కూడా కొనుక్కోవడానికి అందుబాటులో. ప్రతి ఒక్కరు కూడా రైతు బజార్లో ఏదైతే ఈ అందరికీ ఉపయోగపడేటట్టుగా సామాన్య మానవుడికి అందుబాటులోకి తీసుకొచ్చారో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి మొన్న ఏదైతే అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారో అలాగే ఏదైతే అన్నా క్యాంటీన్లు తెరవబోతున్నారో అన్నీ కూడా 100 రోజుల్లోనే అన్ని కార్యక్రమాలు నిర్వహించి రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలు అందరూ కూడా తెలుసుకున్నారు, మా మీద ఎక్కువ బాధ్యతను పెట్టారు, ఆ బాధ్యతను నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అన్న పనులన్నీ కూడా 100 రోజుల్లోనే చేసి చూపిస్తుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు మరి దీని మీద అనేక మంది అనేక విధాలుగా ప్రతి విమర్శ చేయటం పరిపాటిగా మారిపోయింది. ఉచిత ఇసుక ఇస్తున్నామంటే కూడా దాన్ని రాజకీయంగా రాద్ధాంతం చేయడానికి, వేరే రకంగా ఆపాదించడానికి మరి చేస్తున్నటువంటి మాటలన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. గమనించబట్టే మొన్న వచ్చినటువంటి ఫలితాలు దాని గురించే వచ్చాయని కూడా మేము భావిస్తున్నాం. మరి జేసీ గారు ఉన్నారు, ఇక్కడే ఎంపీ గారు ఉన్నారు, ముఖ్యంగా ఏలూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు. రైతు బజార్లన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఆధునీకరించాల్సినటువంటి అవసరం ఉంది. రైతు బజార్లోకి వస్తే నీళ్లు కానీ బురద కానీ అవ్వకుండా ఉండే విధంగా దానికి తగినటువంటి నిధులు మంజూరు చేసి మన యొక్క ఏదైతే కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ మనం ఏవైతే చెప్పామో అవన్నీ కూడా అక్షరాల అమలు జరిగేటట్టుగా, ఎందుకంటే జేసీ గారి కంట్రోలే కాబట్టి కమిషనర్ గారితో మీరు మాట్లాడి ఎమ్మెల్యే గారితో మీటింగ్ పెట్టించి వీటన్నింటినీ కూడా తక్షణమే ఈ వర్షాకాలం లోపే ఆధునీకరించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏమైనా మీడియా మిత్రుల దృష్టికి వస్తే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అధికారులకి చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది. ఏమన్నా లోటుపాట్లు ఉంటే మా తరఫు నుంచి ఉన్నా సరే లోటుపాట్లని మేము సరి చేసుకునేటువంటి అవకాశాన్ని మా అందరికి కూడా కల్పించవలసిందిగా మీ అందరికి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.